హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. వేడివేడిగా దోసకాయ పచ్చడి టమాటా వేసి వేరుశనగలు వేసి చేశానండి. ఇది వేసుకొని అన్నం తింటూ ఉంటే భలే ఉంటుంది కదా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి వేడెక్కాక ఒక గుప్పుడు అంటే గుప్పుడు వేరుశనగలు వేయించి, వేరుశనగలు బాగా వేగడానికి మనం ఒక పప్పును పట్టి నలిపితే పొట్టంతా చక్కగా ఊడొచ్చేస్తుంది. సో దాన్ని బట్టి మనం వేయించుకోవడం సరిపోతుంది. వీటన్నిటిని కూడా ఇప్పుడు నేను ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ వేడెక్కాక ఒక 5 నాటు టమాటాలు, 8 నుండి 10 దాకా పచ్చిమిర్చి ముక్కలు చేసినవి వేసి, ఏమీ వేయించవసరం లేదండి. జస్ట్ పచ్చివాసన పోయి టమాటా పైన ఉన్న మనకి తోలు అనేది జస్ట్ సపరేట్ అయ్యేదాకా మగ్గపెట్టుకుంటే సరిపోతుంది. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. చక్కగా పీల్ చేస్తే మనం ఇలా గరిటెతో ఇలా అంటే చక్కగా టమాటా పైన ఉన్న స్కిన్ అనేది సపరేట్ అయిపోతుంది కదా. అంటే మగ్గిపోయింది, చాలు. దీన్ని ఇంకా చల్లారి పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్న వేరుశనగ గుళ్ళునన్నిటిని మిక్సీ జార్లో వేసి, రుచికి సరిపడా కల్లుప్పు, ఒక స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోనే ఒక టీ స్పూన్ దాకా చింతపండు గుజ్జు, పెద్దగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసి ఒక తిప్పేసుకొని వచ్చాక దాంట్లో మనం మగ్గపెట్టుకున్న టమాటా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా. సేమ్ ప్యాన్లోనే ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక తాలింపుకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. నేను 2 స్పూన్లు వేసాను. దాంట్లో ఒక టీ స్పూన్ దాకా ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక అర స్పూన్ సాయి మినపప్పు వేసి చక్కగా తాలింపుని దోరగా కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ, 2 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసిన వేసి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను. చూస్తున్నారా, తాలింపు చక్కగా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడినంతా వేసేసి, ఇప్పుడు ఆ పచ్చడిలో సన్నగా ఎంత వీలుగా అయితే అంత సన్నగా చాప్ చేసుకున్న కొన్ని దోసకాయ ముక్కలు, అలాగే ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి, కొంచెం కొత్తిమీర వేసి మొత్తం తాలింపంతా పచ్చడిలో కలిసేటట్టు కలుపుకుంటే, ఇలా దోసకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల మన పంటి కింద తినేటప్పుడు తగులుతూ చాలా బాగుంటుంది. ఈ పచ్చడి వేసుకొని ఆమ్లెట్ వేసుకొని అన్నం తింటూ ఉంటే నోట్లో నీళ్ళు అలా వచ్చేస్తున్నాయండి. అమృతంలా ఉంటుంది కదా. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేం వంట కావాలో కామెంట్ చేయండి.